అస్సలాము అలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వంట ఏంటంటే అండి, సహరీకి కందిపప్పు అండి. ఇది పప్పుచారు వండబోతున్నాను. కందిపప్పులో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి అండి. కొద్దిగా చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. చింతపండు కొంచెం ఎక్కువ పడిందండి, దాంట్లో అంత వేయను నేను. ఎంత ఉందో చూసుకొని వేసుకుంటానండి. రుచి చూసి వేసుకుంటాను. మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి: క్యారెటు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కోసి పక్కన పెట్టుకున్నానండి. పప్పు చారులోకి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. సొరకాయ ముక్క కూడా యాడ్ చేస్తున్నానండి. ములక్కాయలు కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి. నేను ములక్కాయలు అప్పుడే వేయనండి. కడాయి పెడుతున్నాను స్టవ్ మీద. తాలింపులు వేసుకొని ఈ పదార్థాలన్నీ ఈ కోసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగో చూసేయండి. కడాయి పెట్టేశానండి. ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అవుతుంది. కొద్దిగా తాలింపు గింజలు వేసాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. మేము కోసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ క్యారెట్ ముక్కలు, సొరకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఈ మొత్తం దీంట్లో తాలింపుల్లో వేసేయాలండి. ఇవి బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ దీంట్లోనే వేసేయాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసాను. టమాటాలండి. ఈ మొత్తం బాగా మగ్గాలండి. కొద్దిగా కరివేపాకు వేసేద్దాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. ఉడుకుతున్నాయండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కలపాలండి. కలుపుకున్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తానండి. ఉడకబెట్టుకున్నాం కదండి, ఇది కుక్కర్లో అయిపోయింది. ఇవి నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేస్తాను. మిక్సీలో వేసుకున్నానండి కందిపప్పు. ఇవి గ్రైండ్ చేసేద్దాము. గ్రైండ్ చేసుకున్నానండి, అయిపోయిందండి. కొద్దిగా కారం యాడ్ చేస్తాము. కొద్దిగా కారం యాడ్ చేశానండి, 1 టేబుల్ స్పూను. ఇది బాగా కలిపి కొద్దిగా 1 గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టేద్దామండి. ఇది బాగా మగ్గాలండి. ఇంకా మగ్గలేదు, పచ్చిగానే ఉన్నాయండి. వాటర్ వేసేసుకుంటున్నా.
మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఉడుకుతున్నాయండి. ఇప్పుడు నేను ములక్కాయలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ములక్కాయలు ఇప్పుడు వేసేసి ఈ మిక్సీ పట్టేసాను కందిపప్పు, ఈ కందిపప్పు ఏమో దీంట్లో వేసేసుకుందాము. వేసేసి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలండి. నేను కందిపప్పు అరగిద్దే తీసుకున్నాను కదండి, ఎక్కువ ఇద్దని కొంచెం వేసుకుంటున్నానండి. చింతపండు రసం పక్కన పట్టేసుకుందాము. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఉడుకుతుందండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్లో ఈ పప్పు చారులో వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది పప్పు చారు. అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.